జూన్ 19 చరిత్రలో ఈ రోజు 1998వ సంవత్సరం జూన్ 19వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలోని చపనారి గ్రామంలో లష్కరే తోయిబా మరియు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు 25 మంది హిందువులను హతమార్చారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ దారుణమైన చర్య ఆ ప్రాంతమంతా కలకలం రేపింది. ఉగ్రవాదులు హిందువుల ప్రాణాలను బలి తీసుకోవటమే కాకుండా ఆ ప్రాంతంలోని అసంఖ్యాక ప్రజల హృదయాల్లో భయోత్పాతాన్ని సృష్టించాయి. ఎంత కాలం గడిచినా ఆ దురదృష్టకరమైన రోజు తాలూకు జ్ఞాపకాలు కాశ్మీర్ హిందువుల కుటుంబాలను వెంటాడుతూనే ఉన్నాయి. హిందువులను చంపే ప్రక్రియ ఇక్కడితో ఆగలేదు. దీని తరువాత లోయలో అనేక హత్యలు జరిగాయి. చరిత్రలో అత్యంత అనాగరికమైన క్రూరత్వం చవిచూశాక కాశ్మీరీ హిందువులు తమ దేశంలోనే వలసలకు పోయి జమ్మూ ఇంకా దేశంలోని ఇతర ప్రాంతాల్లో శరణార్థి శిబిరాల్లో నివసించవలసి వచ్చింది. 1966వ సంవత్సరం జూన్ 19వ తేదీన బాల్ ఠాకరే రాజకీయ పార్టీ శివసేనను స్థాపించారు. బాల్ ఠాకరే ఆ సమయంలో ప్రముఖ కార్టూనిస్ట్. ఆయన మరాఠీ ప్రజల హక్కులను కాపాడేందుకు పార్టీని స్థాపించారు. మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించటం మరియు వారికి ఉద్యోగాలు, ఇతర అవకాశాలలో ప్రాధాన్యత ఇవ్వటం పార్టీ ప్రధాన లక్ష్యం. బాల్ ఠాకరే శివసేన పేరు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్ నుండి ప్రేరణ పొందింది. తరువాత బాల్ ఠాకరే మార్మిక్ అనే వార్తాపత్రికను ప్రారంభించారు. ఇందులో మరాఠా ప్రజల హక్కుల గురించి రాసేవారు. అదే సమయంలో 1990లో శివసేన మొదటిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇందులో పార్టీ అభ్యర్థులు 183 మందిలో 52 మంది విజయం సాధించారు. దీనికి ఏడాది ముందు అంటే 1989లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా శివసేన నాయకుడు ఒకరు లోక్సభకు చేరుకున్నారు. శివసేన ఆవిర్భవించిన కొన్ని సంవత్సరాల్లోనే అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీగా అవతరించింది. బాల్ ఠాకరే మరణానంతరం ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాకరే పార్టీ బాధ్యతలు స్వీకరించి శివసేన అధినేత అయ్యాడు. కానీ 2022లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని 50 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాకరేపై తిరుగుబాటు చేసి రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో శివసేన రెండుగా చీలిపోయింది. ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరినప్పుడు కూడా షిండే వర్గానికి చెందిన పార్టీయే నిజమైన శివసేనగా ప్రకటించబడింది. ఉద్ధవ్ ఠాకరే శివసేన యూబీటీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 1961వ సంవత్సరం జూన్ 19వ తేదీన కువైట్ బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందింది. అప్పట్లో కువైట్ పాలకుడిగా ఉన్న షేక్ అబ్దుల్లా ఆల్ సలాం ఆల్ సబా బ్రిటన్తో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుని స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. 1963లో కువైట్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. తర్వాత ఎన్నికైన పార్లమెంట్ను ఏర్పాటు చేసింది. అలా చేసిన తొలి అరబ్ దేశంగా నిలిచింది. స్వాతంత్ర్యం తరువాత కువైట్ తన చమురు వనరుల్ని విస్తృతంగా ఉపయోగించుకొని ఆర్థిక పురోగతిని సాధించింది. దీని కారణంగా ఈ ప్రాంతం ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలలో ఒకటిగా మారింది. ప్రస్తుతం కువైట్ ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కానీ తలసరి ఆదాయంలో కువైట్ ప్రపంచంలోని 5వ ధనిక దేశం. కువైట్ కరెన్సీ కువైట్ దినార్ విలువ 272 భారత రూపాయలు. కువైట్ ప్రపంచంలోని మొత్తం చమురు నిల్వల్లో 6% కలిగి ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆ చమురు నిల్వలే సంపద. ఆంగ్ సాన్ సూకీ 1945వ సంవత్సరం జూన్ 19వ తేదీన జన్మించారు. మయన్మార్ ఉక్కు మహిళగా పేరొందిన ఆంగ్ సాన్ సూకీ మయన్మార్ సైనిక పాలనకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు. మయన్మార్లో ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడే నాయకురాలిగా ఆంగ్ సాన్ సూకీకి పేరుంది. 1991లో ఆంగ్ సాన్ సూకీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే ఆ సమయంలో ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారు. 2015లో మయన్మార్లో 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా జరిగిన జాతీయ ఎన్నికల్లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీకి నాయకత్వం వహించి విజయం సాధించారు. కానీ 2021లో మయన్మార్లో జరిగిన తిరుగుబాటులో సైన్యం ఆమెను మళ్లీ అధికారం నుంచి తొలగించింది. సూకీ 1989 ఇంకా 2010 సంవత్సరాల మధ్య
15 ఏళ్లు సైనిక నిర్బంధంలో గడిపారు. ప్రజాస్వామ్యం కోసం జరిగిన దురాఘాతాలకు వ్యతిరేకంగా ఆమె జరిపిన శాంతియుత పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఒక స్ఫూర్తిగా నిలిచింది. లైంగిక హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 19న జరుపుకుంటారు. సంఘర్షణ, సంబంధిత లైంగిక హింస అనే పదం ఏదైనా లైంగిక దోపిడీని సూచిస్తుంది. అది బలవంతంగా అబార్షన్ అయినా, బలవంతపు గర్భమైనా లేదా బలవంతంగా వ్యభిచారమైనా. లైంగిక హింసను అంతం చేసే దిశగా అవగాహన కల్పించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవటం యొక్క ఉద్దేశం. ఈ రోజు లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారిని సన్మానించడానికే కాదు, అవగాహన కల్పించడానికి కూడా. అలాగే లైంగిక హింసకు గురై ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులు అర్పిస్తారు. లైంగిక హింసకు పాల్పడే వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావటం, అటువంటి నేరాలను నిరోధించడానికి చట్టపరమైన, విధానపరమైన చర్యలను అమలు చేయటం ఈ దినోత్సవం ఉద్దేశం. 2015లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 19వ తేదీన లైంగిక హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. ఈ తేదీని ఎంచుకోవటానికి కారణం జూన్ 19, 2008న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 1820 రిజల్యూషన్ను ఆమోదించింది. ఇది లైంగిక హింసను యుద్ధ ఆయుధంగా గుర్తించి దానిని ఎదుర్కొనడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఫాదర్స్ డేని మొట్టమొదటిసారిగా 1910వ సంవత్సరం జూన్ 19వ తేదీన అమెరికాలోని వాషింగ్టన్లోని స్పోకెన్లో జరుపుకున్నారు. సోనారా స్మార్ట్ డాడ్ తండ్రి గౌరవార్థం దీనిని జరుపుకున్నారు. సోనారా స్మార్ట్ డాడ్ తండ్రి 6 తోబుట్టువులను పెంచారు. పెరిగిన తర్వాత సోనారా తన తండ్రి పట్ల ప్రేమ, ఆప్యాయతలను వ్యక్తం చేయటానికి మదర్స్ డే లాగా ఫాదర్స్ డేని ప్రారంభించాలని కోరుకుంది. ఇందుకోసం జూన్లో ఫాదర్స్ డే జరుపుకోవాలని సోనారా పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఆ తర్వాత కోర్టు ఆమె డిమాండ్ను నెరవేర్చింది. మొదటిసారిగా ఫాదర్స్ డేని జూన్ 19, 1910వ సంవత్సరంలో జరుపుకున్నారు. ఆ తరువాత 1966లో అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డేని జరుపుకోవాలని ప్రకటించారు. అప్పటి నుండి ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2024లో ఫాదర్స్ డే జూన్ 16న జరుపుకున్న సంగతి తెలిసిందే.